హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సబియా కిచెన్. ఈరోజు మనం గోంగూర టమాటా చేసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ఒక 4 టమాటాలు తీసుకున్నాను, 1/2 కేజీ టమాటా, కట్ట గోంగూర, ఒక 2 ఉల్లిపాయలు సన్నగా తరుక్కున్న 2 ఉల్లిపాయలు, కొంచెం పసుపు, సరిపడగా ఉప్పు, ఒక 6-7 పచ్చిమిర్చి, కారం 1 స్పూను. ముందుగా మనం సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసుకుందాం, సన్నగా కోసుకున్న టమాటాలు వేసుకుందాం, కారం, ఉప్పు, పసుపు, పచ్చిమిర్చికాయలు, కడిగి ఉంచుకున్న గోంగూర వేసుకుందాం దీంట్లో. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాం, 1/2 గ్లాసు వాటర్ వేసుకుందాం. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టుకుందాం. 3 విజిల్లు వచ్చాక స్టవ్ కట్టుకుందాం. ఇప్పుడు మనం కుక్కర్ మూత తీసుకుందాం. కుక్కర్ ఇది అయిపోయింది కదా, మనం ఇప్పుడు కుక్కర్ చల్లారిపోయాక ఇది మెదుపుకుందాం. పప్పు గుత్తి పెట్టి వాటర్ ఎక్కువగా ఉంది, కొంచెం వాటర్ తీసేసుకుందాం ఫ్రెండ్స్. వాటర్ తీసుకుంటే తొందరగా మనం మెదుపుకోవడానికి మెత్తగా అయిపోద్ది. ఇలా మెదుపుకోవాలి ఫ్రెండ్స్, మిక్సీలో అది వేసుకోకండి, మిక్సీలో వేస్తే టేస్ట్ రాదు. ఇలా మెదుపుకుంటే బాగుంటుంది. దీంట్లో పచ్చిరాయలు వేసుకోవచ్చు, కాకపోతే మనం నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం ఈ కూర తయారు చేస్తున్నాం. ఇది ఇలా బాగా మెత్తగా మెదిపేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వాటర్ తీసుకున్నాం కదా, ముందుగా దీంట్లోంచి ఇది కలిపేసుకుందాం. కలిపేసుకుని గోంగూర ఇలా వేసుకుందాం. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం గోంగూర కర్రీ తాలింపు వేసుకుందాం. దానికి కావాల్సిన వెల్లుల్లి, చితగొట్టుకున్న వెల్లుల్లి, మినపప్పు, జీలకర్ర, ఎండి మిరగాయలు, ఇంట్లో చేసుకున్న మజ్జిగలో మిరపకాయలు. ఇవి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్ గోంగూరలోకి. మినపప్పు వేసుకుని వెల్లుల్లిపాయలు వేసుకుందాం, జీలకర్ర, ఎండు మిరపకాయ. ఇప్పుడు మనం మజ్జిగలో మిరపకాయలు వేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని తాలింపు వేసుకుందాం ఫ్రెండ్స్, తిప్పుకుందాం. ఇప్పుడు తాలింపు వేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా కలిపేసుకుని ఫ్రెండ్స్ మనం గోంగూర టమాటా కర్రీ రెడీ అయిపోయింది. టమాటా కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేసి కామెంట్స్ రూపంలో చెప్పండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.